స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి. ఈరోజు వచ్చేసి మేము మదురై వచ్చాము కదా, నైట్ మదురై వచ్చాము, 10 అయింది. ఇప్పుడు వచ్చేసి మిగతా లగేజ్ అంతా సర్ది చేసుకున్నాము. మా స్వామి కూడా రెడీ అయిపోయింది. ఇంకో మంచి దర్శనం అయితే అమ్మవారిది అయింది. అలాగే ఊరేగింపు ఏదో జరిగింది అమ్మవారిది, అది కూడా దర్శనం చేసేసుకున్నాము. కొంచెం వీడియో ఫోన్లో అయితే నాటేలవడు స్వామి. అక్కడ మొత్తం అయితే దర్శనం చాలా అంటే చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా జరిగింది. టైం అయితే 1.5 hour పట్టింది స్వామి. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే మేము మదురై నుంచి ఎక్కడికి వెళ్తున్నాం స్వామి? అరుణాచలం అయితే వెళ్తున్నాం స్వామి. ఇప్పుడు టైం 2 అయింది. ఈవినింగ్ కల్లా అక్కడ అరుణాచలంకి వెళ్ళిపోతాం. స్వామి శరణము. ఇక స్వామి శరణమయ్యప్ప. వీడియో మాత్రం లైక్ చేస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు కంపల్సరీ. ఓకేనా? స్వామి శరణమయ్యప్ప. కిందకైతే వెళ్దాము, రిసెప్షన్కి వెళ్ళేసి డీటెయిల్స్ ఏముందో ఇచ్చేసి మనం వెహికల్ దగ్గరికి వెళ్ళేసి వెళ్ళిపోతాం. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే ఎగ్జిట్. మా స్వామి లగేసి ప్రసాదం డబ్బాలు దీంట్లో పెట్టేసి ఇప్పుడైతే అందరికీ బాయ్ బాయ్. స్వామి శరణం అయ్యప్ప. రూమ్ అయితే ఫేవర్ సూపర్ ఉంది. స్వామి శరణం స్వామి. మేము రూమ్కి అయితే ఎగ్జిట్ అయిపోతున్నాం. మా స్వామి అయితే కౌంటర్ దగ్గర రాసేస్తున్నారు. చాలా బాగుంది హోటల్ అయితే. రూమ్ అయితే చాలా పెద్దది, కానీ మాకు తక్కువ ప్రైస్లో ఇచ్చేసారు, 1000 రూపీస్లో. ఇక్కడ చూడండి ఎన్ని టైమింగ్ వాచెస్ ఉన్నాయో. టైం అంతా డిఫరెంట్గా ఉంది చూడండి, ఒక్కొక్క ఢిల్లీ. అది కిందకైతే వచ్చాం స్వామి. స్వామి శరణము. ఇప్పుడైతే ఇక మా స్వామి నేను అటు మనం దర్శనంకి వెళ్ళింది. ఇక వెహికల్ తీసేసుకొని వెళ్ళిపోదాం. ఒక జ్యూస్ వేసి తాగేసి వెళ్ళిపోతాం స్వామి. ఇప్పుడైతే మా స్వామి కిందకైతే వచ్చాము. మా స్వామి అయితే కడుతున్నాడు టాప్ బాక్స్కి. దీంట్లో అన్ని ప్రసాదం డబ్బాలు ఉంచుకున్నాడు మా స్వామి. నాకు కొన్ని ఉన్నాయి, నేను ఎక్కువ తీసుకోలేదు ప్రసాదం డబ్బాలు. ఈ స్వామి బ్యాగ్, నా బ్యాగ్ పైన కడుతున్నాడు స్వామి. ఇక బండి ఇక్కడ నుంచి తీసేసి బయలుదేరడే ఇట్లా వెళ్ళిపోవడమే. స్వామి శరణం. స్వామి శరణం స్వామి. బయలుదేరుతున్నాం ఇంకా. ఇక ఎటు లెఫ్టా? స్వామి శరణమయ్యప్ప. రూమ్లో అయితే ఎగ్జిట్ అయిపోయినాం స్వామి. మనం అయితే ఇప్పుడు వెళ్తున్నాము. మొత్తానికి అయితే ఆ ట్రాఫిక్ నుంచి అవాయిడ్ అయిపోయినాం. ఇప్పుడైతే ముందుకెళ్ళి రైట్ తిరగాలి. ఇప్పుడైతే బయటకు వచ్చినాం 1 way రూట్. ఇప్పుడైతే మధుర మీనాక్షి అమ్మవారి దగ్గర నుంచి వచ్చి మెయిన్ రోడ్ మీదకి వచ్చాం స్వామి. స్వామి శరణం. ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నా. ఇది రివర్ దాటేసి వెళ్ళిపోతున్నాం స్వామి. ఈ నుంచి ఇక స్ట్రైట్ ఉంటుంది ఇంకా మనది. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్తున్నాం. మదురై టు అరుణాచలము. ఇక 300 చిల్లర ఉంది స్వామి శరణము. ఇంకొన్ని కాసేపట్లో వెళ్ళిపోతాము. కొంచెం ఈ ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ని అవాయిడ్ చేసుకుంటే వెళ్ళాలి. స్ట్రైటా? ఎట్లా? లెఫ్టా? ఇటేనా స్వామి? మదురై లోపల అయితే ట్రాఫిక్ ఇబ్బందులు మామూలుగా లేవు డే పూట. ట్రాఫిక్ ఇది మన గల్లీలో ఉన్నంతే ఉంటుంది. స్వామి శరణం అయ్యప్ప. ఇక అరుణాచలేశ్వర ఆయన మహా. ఇదంతా స్టూడెంట్స్ అనుకుంటా. మదురై సిటీలో అయితే ఉన్నాం స్వామి. అమ్మవారి దగ్గర నుంచి అయితే ఇదంతా స్ట్రైట్ 1 way రూటే. మొత్తం ట్రాఫిక్. నాకైతే చెమట్లు కారుతున్నాయి. లేయర్ బ్రిడ్జ్ వచ్చి 200 మీటర్లో ఉంది. ఇక్కడ కూడా తమిళ్లో రాశారు చూడండి, నిదాము
తిరుపల్లై అని రాస్తుంది. తిరుపల్లై నుంచి అయితే వెళ్తున్నాం మనం. బోట్ ఇటు ఉంది కదా తిరుపల్లై. నాకు తెలిసి ఇటు నిత్యం కింద నుంచి వెళ్తున్నాను. తిరుపల్లై ఇటు నుంచి వెళ్తున్నాం మనం హైవేకి. తిరుపల్లై బాగుంది వ్యూ. సాంశనం స్వామి ఇప్పుడైతే ఫస్ట్ ఫ్లైఓవర్ ఇది. మనము ఏదైతే మదురై నుంచి వచ్చామో వచ్చిన తర్వాత అయితే సిటీ అవుట్స్కట్స్లోకి వచ్చాం కదా. అవుట్స్కట్స్ వచ్చిన తర్వాత ఇది మన హైవే ఎక్కేసాము. సేమ్ హైవే నెంబర్ వచ్చేసి నేషనల్ హైవే. అక్కడ చూడండి ట్రిచ్చి 110, దిండిగల్ 58 ఉంది. ఇక్కడ నుంచి మనం ట్రిచ్చి మీద పక్క నుంచి వెళ్తాం, అంటే లోపల దాకా వెళ్ళాము. మనం హైవే మీద పేర్లు అయితే చూపిస్తారు ఏది ఎటు వెళ్ళాలి అనేది. ఇది మనమైతే మన ఏదైతే అరుణాచలం ఉందో ఈశ్వర స్వామి అక్కడికైతే వెళ్ళిపోతాం. స్వామి శరణము. ఛత్రపతి అని వచ్చింది ఇక్కడ అంతా నేషనల్ హైవేలో. ఇక్కడ ఛత్రపతి అని వస్తుంది. ఇప్పుడు కూడా ఛత్రపతి ఉంది. నేషనల్ హైవే 785లో అయితే వెళ్తున్నాము. ఫాస్ట్గా అయితే వెళ్ళాలి. ఇంకా వ్యూ అయితే బాగుంది మంచిగా. స్వామి శరణమయ్యప్ప. ఇది పోలీస్ చెక్ పోస్ట్. ఇదంతా పోలీస్ చెక్ పోస్టు తమిళనాడుకి. అది స్పీడ్లో ఉన్నప్పుడు వచ్చింది, రికార్డ్ చేసి వచ్చి ఉంటుంది స్వామి శరణమయ్యప్ప. టోల్ ప్లాజా వచ్చి 1 కిలోమీటర్లో ఉంది చూడండి. ఇక 1 కిలోమీటర్ వెళ్తే టోల్ ప్లాజా వస్తుంది. 0.55 అంటే ఇప్పుడు టోల్ గేటే మనకి ముందుకు వచ్చేది. ఈ టోల్ గేట్ వచ్చేసి సేమ్ మనకి మా ట్రావెల్ 2 వీలర్కి అయితే బెస్టే. అయ్యా స్వామి శరణం. నేషనల్ హైవే ఆఫ్ ఇండియా తమిళ్లో రాసిండు స్వామి. టోల్ ప్లాజా పేరైతే మీడియం ఆఫ్ ఇండియా అని రాస్తుంది. తమిళ్లో ఉంది పేరంతా. మొత్తం తమిళ్లోనే ఉంది, ఇంగ్లీష్ రాయలే. టోల్ గేట్ తమిళ్లో రాసిండు స్వామి. స్వామి శరణం స్వామి. ఇటు తిరువన్చేరి, మదురై 72, తిరుచిపల్లి ఇటు చూసారు కదా. అటు తిరుచిపల్లి ఇటు నుంచే వెళ్తున్నాము మనము. మనకి హైవే లేదు కాబట్టి, అటు లేదు కాబట్టి మనం ఇటు నుంచే వెళ్ళాలి. బండి చైన్ ఒకటి లూజ్ అయింది. అయ్యప్ప లూజ్ అంటే సౌండ్ వస్తుంది టక్ 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 అని. అంటే మ్యాక్సిమం 600 కిలోమీటర్స్ ఆల్రెడీ మనం శబరిమల వెళ్ళి రిటర్న్ వస్తున్నాము. ఆల్రెడీ 800 కిలోమీటర్స్ ఏమో వెళ్ళేసి వస్తున్నాం కాబట్టి. స్వామి శరణం స్వామి. ఇప్పుడు వచ్చేసి ఇది సెకండ్ టోలు. ఎక్కడికి మన అరుణాచలంకి వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే లైన్ 4 స్వామి శరణం. ఇక్కడికి వీడియో ఎండ్ చేస్తాను. కొంచెం ముందుకు వెళ్ళేసి స్కిప్ చేసేద్దాము. స్వామి అప్ప అయ్యప్ప శరణం అప్ప అయ్యప్ప. ఇక్కడైతే పార్క్ చేశాను. ఇక్కడ చూడండి హోటల్ కావేరీ భవన్ ప్యూర్ వెజ్. ఇక్కడైతే ప్యూర్ వెజ్ అయితే, ఎందుకంటే మాల్లో ఉన్నా కాబట్టి ఎక్కడ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ తీసుకున్నాను. ఇప్పుడైతే నేనైతే చపాతీలు తిన్నాను, మా స్వామి రైస్ తిన్నారు. చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇక్కడ హైవే పక్కన చాలా నీట్నెస్ కూడా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కంపల్సరీ మీరు ఎవరైనా వస్తే కనుక ఈ సైడ్ విజిట్ అయితే చేయండి ఈ హోటల్ని అయితే. స్వామి శరణమయ్యప్ప చాలా బాగా నచ్చింది. ఇంకొంచెం దూరంలో వెళ్తాము. స్వామి శరణం అయిపోయింది స్వామి. అల్పారం చేసిన మొత్తం అయిపోయింది. ఆ హోటల్లో వచ్చేసి టిఫిన్ చేసి కొలరేన్ రివర్ స్వామి. ఇది కొలరేన్ రివరు, COOLER అని ఉంది. కొలవేరు రివర్ అని స్వామి శరణము. ఈ రివర్ కూడా మనం దాటే వచ్చాము. స్వామి శరణం. చీకట్లో ఏం తెలియట్లేదు. స్వామి శరణం స్వామి. ఇప్పుడు తిరువల్లుకోలేరు 39 ఉంది అక్కడ మీకు కనపడుతుంది కదా. తిరునవల్లి 74 కిలోమీటరు, వెల్లూరు 161, బెంగళూరు 277 ఉంది స్వామి శరణం. ఇప్పుడైతే నైట్ ఎంత అయింది? 6:53, 7 అవుతుంది. ఇంకొక 2 గంటలు డ్రైవ్ చేస్తాం. 10:00కల్లా 9:30 కల్లా అక్కడ ఉంటాము. అయిపోతుంది 9:30 కల్లా. స్వామి శరణమయ్యప్ప. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ సిటీలోకి వచ్చినాము మనం. నైట్ అయితే సిటీ పేరు కూడా తమిళ్లో ఉంది కాబట్టి ఏం చెప్పండి, ఇక్కడ రైట్ తీసుకోవాలి ఈడ నుంచి.
ఉంది. తిరువన్నామల్లి టెంపుల్ సిటీ వెల్కమ్ టు వచ్చేసినాం లోపలికి ఎంట్రీ. ఈ నుంచి 6 కిలోమీటర్ ఉంటాయి స్వామి. ఈ నుంచి సైటా ఇటు నుంచి సైటు ఈ సిగ్నల్ నుంచి సాంశరణం. ఈ నుంచి ముందుకి మనం లెఫ్ట్ వెళ్ళి యూటర్న్ తీసుకొని పోవాలి సాంశరణం. ఆడ యూటర్న్ తీసుకొని పోవాలి. అయ్యప్ప ఈడేనా? ఈడ యూటర్న్ తీసుకుందాం మనం. సాములు వస్తారు, భవానీ సాములు. భవానీయా మురుగనా? సాములు అంతా ఇక్కడే ఉన్నారు. సాములంతా ఎట్టు వచ్చేసినాం. సాములు ఇగో అయ్యప్పలంతా కనపడుతూనే ఉన్నారు. ఈయన ఏది? అరే స్వామి శరణం, అయ్యప్ప శరణం. ఎదురుగా అయితే టెంపుల్ కనపడుతుంది చూడండి. ఆడ జనాల మధ్యలో కనపడలే నాకు. స్వామి శరణం. ఇప్పుడైతే మేము పెట్రోల్ కొట్టించుకొని రూమ్లో ఎత్తాలి స్వామి. ఆల్రెడీ రూమ్ ఎతికితే 2000 అంటారు స్వామి శరణం. ఇక్కడైతే ఈరోజు నైట్కి ఇక్కడే పెట్రోల్ కొట్టిస్తాం స్వామి. రేపు అవసరం లేదు కాబట్టి అంటే రేపు మళ్ళీ కొట్టించుకోవాలి కదా. అరుణాచలంలో 102 ఉంది. పవర్ ఎంత ఉంది? 109 ఉంది. మనంతే ఉంది మరి. బాగానే వస్తుందిగా. అరుణాచలంలో అయితే పవర్ 14 లీటర్స్. 14 లీటర్స్. మనది ఎంత ఉంది? మనది హైదరాబాద్లో పెట్రోల్ 14 లీటర్స్. 14 లీటర్స్ కన్ఫర్మ్ జీరో లాగ్ ఇట్. మనది అక్కడ నార్మల్ పెట్రోల్ వచ్చి 109 ఉంటుంది కదా, 107 ఏమి ఉంటుంది కదా, 109, 107 హైదరాబాద్లో. ఇక్కడ అరుణాచలంలో వచ్చేసి పవర్ పెట్రోల్ 10.9 ఉంది. 1580 ఏమో పడ్డది. అరే ఎయిర్ కూడా కొట్టించుకుందామన్న స్వామి ఉందా? ఇప్పుడైతే మనము సాంశరణము బండి అయితే మనమే ఎయిర్ అనేది ఫిల్ చేసుకోవాలి స్వామి. మాన్యువల్ అంట. ఎవరు రారు. 10 అయింది నైట్. 11:30 అయింది టైము. ఎవ్వరు లేరు సాంశరణము. మాకైతే రూమ్ తీసుకున్నాము. అది కూడా కొత్త రూమ్ స్వామి, చాలా కొత్తది. ఇప్పుడే రెడీ చేశారంట. కింద నుంచి స్టెప్స్ అవన్నీ కట్టారు. ఇప్పుడైతే మంచిగా అయితే కొత్తగా అయితే చేశారంట. ఇదే మేము ఫస్ట్ టైం మేమే అంట ఫస్ట్ ఈ రూమ్లోకి రావడము. చూడండి రూమ్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మాకు ఈ రూమ్ అయితే 1000 రూపీస్లో ఇచ్చేసారు. చాలా అంటే చాలా బాగుంది. మా స్వామికి అయితే స్నానానికి వెళ్ళిండు. ఇటు పక్కన చూడండి, ఇదంతా మేమైతే ప్యాంట్లు, ఇక నేను ల్యాప్టాప్కి ఛార్జింగ్ ఇవన్నీ పెట్టుకున్నాం. అరుణాచలంలో అయితే స్టేయింగ్ రూమ్ స్వామి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మేమే ఫస్ట్ టైం దిగాము. మాకు అది కూడా 1000లో ఇచ్చారు. స్వామి ఉన్నానని చెప్పేసి ఆ స్వామి. దర్శనానికి అయితే రేపు మార్నింగ్ 5కి అయితే వెళ్తాము. పక్క వెనకాల అయితే కుమారస్వామి టెంపుల్ ఉంది. అది రేపు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. స్వామి శరణం. ఇంకా మాకు అదృష్టం కుమారస్వామి టెంపుల్. ఇప్పుడైతే మేము స్నానం చేసి టిఫిన్ చేసేసి ఇక నిద్రపోతాను స్వామి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. స్వామి శరణం అయ్యప్ప. ఉంటాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం.